హాయ్ హలో నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్ అఫైర్స్ చూద్దామా. 29/7/2026 బుధవారం సంబంధించిన కరెంట్ అఫైర్స్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలోని భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇది దేశంలో వేగంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియామకం. కేంద్ర మంత్రివర్గ మార్పుల్లో ప్రహ్లాద్ జోషి భారత్ కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, వన్ ఆఫీసర్ వన్ అఫీషియల్ వెహికల్ విధానం అమలు. కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత కలిగిన అధికారికి ఒకే అధికారిక వాహనం ఉండే కొత్త విధానాన్ని అమలు చేసింది. ప్రభుత్వ వ్యయ నియంత్రణ దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29. ప్రతి సంవత్సరం జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డేగా నిర్వహిస్తారు. పులుల సంరక్షణపై అవగాహన పెంచడం దీని లక్ష్యం. నెక్స్ట్, కామన్వెల్త్ గేమ్స్ 2026. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ వంటి విభాగాల్లో పథకాల కోసం పోటీ పడుతుంది. లోక్సభలో కొత్త పరీక్షా పేపర్ లీక్ నిరోధక చట్టం. పరీక్షల పేపర్ లీకులను అరికట్టే కొత్త చట్టానికి సంబంధించిన కీలక పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద నావికుల సరఫరాదారుగా భారత్. ప్రపంచ నావికుల సరఫరాలో భారత్ 12.16% వాటాతో రెండో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో పులుల సంఖ్య 149కు చేరుకుంది. 2025తో పోలిస్తే రాజస్థాన్లో పులుల సంఖ్య పెరిగి 149కి చేరినట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. నీరజ్ చోప్రాపై అందరి దృష్టి. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పోటీల్లో పాల్గొననున్నారు. ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై ప్రణాళిక. ఎక్కువ కాలం మన్నికగా ఉండే ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై బ్యాంకు చర్యలు చేపడుతుంది. భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 23 నెలల గరిష్ట స్థాయికి. దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 7.3%గా చేరి 23 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. నెక్స్ట్, ఎన్టీఏలో 47 మంది అధికారులపై కేంద్ర చర్య. పరీక్ష నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 47 మంది ఎన్టీఏ అధికారులను తొలగించి పేపర్ లీకులను అరికట్టే చర్యలను కఠినతరం చేసింది. నెక్స్ట్, ఏకరీతి పౌర స్మృతి యూసీసీ ముసాయిదా బిల్లును సిద్ధం చేసేందుకు కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. శీతాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కావేరీ జలాల విడుదల. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని కావేరీ జలాల నిర్వహణ కమిటీ కర్ణాటకకు సూచించింది. భారత క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి. దేశంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై కేంద్రం కొత్త చర్యలను వేగవంతం చేసింది. ఇప్పుడు ఈ 15 కరెంట్ అఫైర్స్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ చూద్దామా. అంతకంటే ముందు లాస్ట్ వీడియోలో క్వశ్చన్స్ చెప్పాను కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చూద్దామా. ఫస్ట్, 2026లో సిఆర్పిఎఫ్ ఎన్నవ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది? 86వది. సిఆర్పిఎఫ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1939. సిఆర్పిఎఫ్ ప్రారంభంలో ఏ పేరుతో ఉండేది? క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. చూడండి. నెక్స్ట్, పరీక్షల సంస్కరణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎవరి నాయకత్వం వహిస్తున్నారు? నందన్ నిలేకని. నెక్స్ట్, సారనాథ్ ఏ మతానికి చెందిన ప్రముఖ క్షేత్రం? బౌద్ధ. సారనాథ్ను ఏ జాబితాలో చేర్చారు? చెప్పండి. యునెస్కో. నెక్స్ట్, కార్పొరేట్ మిత్ర స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? కార్పొరేట్ సామాజిక భాగస్వామ్యం కోసం. నెక్స్ట్, కిమి K3 ఏ రంగానికి సంబంధించింది? AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, నేషనల్
బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఐ ఏ అంశానికి సంబంధించింది? జీవ వైవిధ్య పరిరక్షణకు. నెక్స్ట్, సిఏఆర్ఎఫ్ పూర్తి రూపం ఏమిటి? క్రిప్టో అసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్. నెక్స్ట్, సిఏఆర్ఎఫ్ మార్గదర్శకాలను విడుదల చేసిన సంస్థ సిబిడిటి. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎక్కడ జరుగుతున్నాయి? గ్లాస్గో. కింది వాటిలో కామన్వెల్త్ గేమ్స్ క్రీడ ఏది? స్విమ్మింగ్. నెక్స్ట్, ఆర్బీఐ దేనికి సంబంధించిన సంస్థ? ఆర్బీఐ దేనికి సంబంధించిన సంస్థ? భారత కేంద్ర బ్యాంక్. సౌత్ చైనా సీ ఏ ఖండానికి సమీపంలో ఉంది? ఏ ఖండానికి? ఆసియా ఖండానికి. సిఆర్పిఎఫ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్యారిస్. ఎన్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చెన్నై. సిఏఆర్ఎఫ్ ప్రధానంగా దేనికి సంబంధించింది? క్రిప్టో ఆస్తుల సమాచారం. ఆర్బీఐ ద్రవ్య విధాన సంఘం ఎంపీసీలో మొత్తం ఎంత మంది సభ్యులుంటారు? 6 మంది. జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన భారత చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 2002. సౌత్ చైనా సీ ఏ తుఫానుల వల్ల వార్తల నిలిచిన దేశం? వియత్నాం. సారనాథ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. కిమి K3 ఏ తరహా మోడల్? ఏఐ లాంగ్వేజ్ మోడల్. 27/7/2026 కరెంట్ అఫైర్స్లో అత్యంత ముఖ్యమైన అంశం సిఆర్పిఎఫ్ ఫౌండేషన్ డే, యునెస్కో వార్తలు, కేర్ ఫ్రేమ్వర్క్ పై ఇవన్నీ. ఈరోజు మన వీడియోలో చూద్దామా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. భారత ప్రభుత్వం ఏ విలువ కలిగిన పాలిమర్ కరెన్సీ నోట్లు ఫీల్డ్ ట్రయల్స్కు ఆమోదం తెలిపింది? 50 రూపీస్ అండ్ 100 రూపీస్, 10 రూపీస్ అండ్ 20 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్, 2000 రూపీస్. అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు? జూలై 26, జూలై 27, జూలై 28, జూలై 29. భారతదేశం ప్రపంచంలో ఏ రంగంలో 2వ అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది? బొగ్గు, నావికులు, ఉక్కు, చమురు. నెక్స్ట్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు ఎంతకు చేరుకున్నాయి? US $1 బిలియన్, 650 బిలియన్, 720 బిలియన్, 863 1 మిలియన్, 3.1 మిలియన్, 900 బిలియన్ డాలర్లు. ఎప్పుడు ఏ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. 29 జూలై 2026 నాటి కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న విభాగం? క్రికెట్, అథ్లెటిక్స్, కబడ్డీ, హాకీ. రాజస్థాన్లో పులుల సంఖ్య ఇటీవల ఎంతకు చేరింది? 112, 128, 149, 175. పరీక్షల పేపర్ లింకులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ అంశంపై దృష్టి పెట్టింది? కొత్త పాస్పోర్ట్ విధానం, యాంటీ పేపర్ లీక్ చర్యలు, జీఎస్టీ సంస్కరణలు, డిజిటల్ జనగణన. MoSPI ప్రారంభించనున్న కొత్త సూచి ఇండెక్స్ ఏ రంగానికి సంబంధించినది? వ్యవసాయం, సేవల రంగం, విద్య, ఆరోగ్యం. భారత్కు మెక్సికోలో కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? వినయ్ మోహన్ క్వాత్రా, నగుల్గమ్ జాదోమ్ గాంగ్టే, హర్షవర్ధన్ సింగ్లా, సంజయ్ వర్మ. నెక్స్ట్, అంతర్జాతీయ పులుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం? అటవీ విస్తరణ, పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించడం, జూ అభివృద్ధి. పర్యాటకానికి ప్రోత్సహించడం. ప్రపంచంలో 2వ అతిపెద్ద సీ ఫ్యారిస్ సరఫరా దేశం? చైనా, ఫిలిప్పీన్స్, భారత్, జపాన్. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 26, 27, 28, 29. ప్రపంచ సీ ఫేరస్ సరఫరాలో భారత్ ఎంత శాతం? 8.5, 10.2%, 12.16%, 15.9%. భారత్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ అఫీషియల్ వెహికల్ విధాన ప్రధాన ఉద్దేశం? అధికారుల సంఖ్య పెంచడం, ప్రభుత్వ వ్యయం తగ్గించడం, కొత్త వాహనాల కొనుగోలు, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వడం. PM విద్యాలక్ష్మి స్కీమ్ ప్రధానంగా ఎవరికి యూజ్ అవుతుంది? రైతులకు, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు. ఇలాంటి కరెంట్ అఫైర్స్, మల్టిపుల్ చాయిస్ మీ క్వశ్చన్స్ మీకు డైలీ
మీ ఫోన్కి నేరుగా రావాలంటే సంధ్య లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ నైస్ డే.